మహామాక్స్. దాదాపుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి అభిమానులను ఆనంద డోలికల్లో ఊపేసిన సంగీత దర్శకుడు మణిశర్మ అని చెప్పాలి. ఆయన కంటే ముందు ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్, సినీ ఫ్యాన్స్ అందరినీ తమ ట్యూన్స్ తో మురిపించారు. ఆ స్థాయిలో మళ్ళీ క్రేజ్ సంపాదించిన ఘనతను మణిశర్మనే దక్కించుకున్నారు. 25 ఏళ్ల కిందట మణిశర్మ ట్యూన్స్ తో పలువురు టాప్ స్టార్స్ బ్లాక్ బస్టర్స్ చూశారు. ఇక వారి ఫ్యాన్స్ ఆనందంతో చిందులేశారు. ఈనాటికి మణిశర్మ పంచిన మధురాన్ని మననం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారెందరో. ఆరంభంలో కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతం ఇస్తూ మరికొన్ని సినిమాల్లో 1-2 పాటలు చేస్తూ సాగారు మణిశర్మ. ఆయనకు సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా డి రామానాయుడు తమ సూపర్ హీరోస్ తో అవకాశం కల్పించారు. ఆపై చిరంజీవి బావగారు బావున్నారాకు మణిశర్మ బాణీలు కట్టి అలరించారు. దానిని మించి చిరంజీవి చూడాలని ఉంది ఆడియోను సక్సెస్ చేశారు మణిశర్మ. ఈ సినిమా ఘన విజయంతో టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ మణిశర్మ వెంటపడ్డారు. మణిశర్మ స్వరాల్లో చిరంజీవి, చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలాగే బాలకృష్ణ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ సూపర్ డూపర్ హిట్స్ చూశాయి. ఇక మహేష్ కు ఒక్కడు, అతడు, పోకిరి వంటి మ్యూజికల్ హిట్స్ అందించారు మణిశర్మ. ఈ ముగ్గురు స్టార్స్ కే కాకుండా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి యంగ్ స్టార్స్ కు అదరహో అనిపించే సంగీతం సమకూర్చారు మణిశర్మ. కన్నప్పలో, ఆకాశ వీధిలో అంటూ సాగే పాటకు స్వరాలు సమకూర్చారు మణి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు మణిశర్మ తనదైన స్వరకల్పనతో అలరించారు. మణి అసోసియేట్స్ గా పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్, తమన్, హరీష్ జయరాజు నేడు తమదైన పంతాలో పయనిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ కూడా తండ్రి బాటలోనే పదనిసలు పలికిస్తున్నారు. ఏదేమైనా మణి బాణీలు ఈనాటికి ఆనాటి ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉండటం విశేషం. మెగాస్టార్ మాస్ స్టెప్స్ వేయాలన్నా, నటసింహం ఊర మాస్ డైలాగ్స్ చెప్పాలన్నా, కింగ్ కుర్ర హీరోయిన్లని కవ్వించాలన్నా, విక్టరీ సెంటిమెంట్ తో కొట్టాలన్నా వీటన్నింటి వెనుక మణిశర్మ మ్యూజిక్ ఉండాల్సిందే. తన మ్యూజికే తనకు ప్రాణం. కుర్ర సంగీత దర్శకులు వచ్చాక ఒక అడుగు వెనక్కి పడి ఉండొచ్చు, కానీ మంచి ఛాన్స్ పడితే ఇప్పటికీ ఇరక్కొట్టగలనని నిరూపిస్తూనే వస్తున్నారు. చిరంజీవికి స్టార్ స్టేటస్ నిచ్చింది ఖైదీ సినిమా. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కమర్షియల్ స్టేటస్ ఇచ్చింది మణిశర్మ. పాటల కంటే కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే అది మణిశర్మ క్రియేట్ చేసిన హిస్టరీ. అటువంటి హిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. మణిశర్మ తండ్రి వయలనిస్ట్. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెరిగింది. తండ్రి సినిమాల్లో పనిచేయాలని ఫ్యామిలీతో కలిసి మద్రాసు వెళ్లారు. అక్కడే కీబోర్డ్ తో పాటు పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజాకు, రెహమాన్ కు ఇంకా చాలా మందికి గురువైన జాకబ్ జాన్ దగ్గర మణిశర్మ పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. కీబోర్డ్ ప్లేయర్ గా ఇళయరాజా, కీరవాణి, రాజ్ కోటిల వద్ద పనిచేశాడు. ఆ సమయంలోనే అతనికి రామ్ గోపాల వర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రాము తన తీసిన రాత్రి అనే హర్రర్ సినిమాకు సంగీతం చేయించాడు. మణిశర్మకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ సమరసింహారెడ్డి. ఈ సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత బావగారు బావున్నారా సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. చూడాలని ఉందిలోని పాటలు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేశాయి. సినిమాలలోని అలా చూడు ప్రేమలోకం, నవమి, దశమి, యమహానగరి, అందాల ఆడబొమ్మ వంటి మెలోడీలు ఆయనకు మెలోడీ బ్రహ్మ అనే బిరుదును తెచ్చిపెట్టాయి. ఫాస్ట్ బీట్ తో మాస్ ఆడియన్స్ లో పూనకాలు తెప్పించడం, మెలోడీతో క్లాస్ ఆడియన్స్ మనసులకు మంచి గంధం రాయడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 200కు పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇక తమిళంలో 25 చిత్రాలు, కన్నడలోని కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. 1998లో కెరీర్ మొదలుపెట్టిన మణిశర్మ సరిగ్గా 10 ఏళ్ల పాటు తెలుగు సినిమా సంగీతాన్ని శాసించాడని చెప్పాలి. 10 ఏళ్లలో ఎందరో కొత్త సంగీత దర్శకులు వచ్చారు, కానీ మనీకి గట్టి పోటీ ఇవ్వలేదు. 2010 తర్వాత మనీ మ్యూజిక్ పెద్దగా కనిపించలేదు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. అయినా కొత్త స్టార్స్ తోనూ సరికొత్త మ్యూజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ మూవీ రీ రికార్డింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తెలుగులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్ లో తన సినిమాలతో రఫ్ఫాడించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఒక్కడు, పోకిరి, కలేజా, టెంపర్ వంటి సినిమాల్లో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి
ఇప్పటికీ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో మెలోడీ బ్రహ్మగా అభిమానులు ప్రేమగా పిలిచే సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు యనమంద్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ఎన్నో సూపర్ హిట్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, మాస్ బీట్లు, మెలోడీలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. తెలుగు ప్రేక్షకులు ఆయన సంగీతంలోని కొత్తదనాన్ని గమనించారు. ఆయన ట్యూన్లలో క్లాస్, మాస్, మెలోడీ, ఫోక్ టచ్, వెస్ట్రన్ బీట్ అన్నీ ఆకట్టుకునేలా ఉండేవి. మణిశర్మ కేవలం పాటలకే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కు కూడా ప్రసిద్ధి చెందారు. ఫైట్ సీన్లు, ఎమోషనల్ సీన్లు, హీరో ఎంట్రీలకు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో విజిల్స్ తెప్పించేది. సినిమాల్లో ఆయన బీజిఎం ఇప్పటికీ కల్ట్ స్టేటస్లో ఉంది. మణిశర్మ చాలా సింపుల్, లో ప్రొఫైల్ వ్యక్తి. ఇండస్ట్రీలో ఎక్కువ వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి బయట ఎక్కువగా మాట్లాడరు. కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. సంగీతమే తన జీవితం అని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆయనకు 2 కుమారులున్నారు. వారిలో మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. 2000లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న మణిశర్మకు తర్వాత కొత్త సంగీత దర్శకుల రాకతో పోటీ పెరిగింది. డిజిటల్ మ్యూజిక్ ట్రెండ్ మారడంతో ఆయన సినిమాల సంఖ్య కొంత తగ్గింది. ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆయనపై ప్రేమ తగ్గలేదు. ఆయన సంగీతం కేవలం వినిపించదు, అది ఒక జ్ఞాపకంలా మనసులో నిలిచిపోతుంది. సో చూసారు కదండి మణిశర్మ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.